కాసేపట్లో హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలపై పార్లమెంట్ లో గళమెత్తేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్ లో అన్ని పార్టీల ఎంపీల సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు అన్ని పార్టీల ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించారు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రం తరపున అన్ని పార్టీల ఎంపీలు గళమెత్తాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన వర్సిటీకి నిధులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కోసం 1800 కోట్ల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. మెట్రో రైలు రెండో దశ కింద 24,269 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 14,100 కోట్ల రూపాయలు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే 10 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు 45,000 కోట్లు, గోదావరి మూసీ అనుసంధాన ప్రాజెక్టుకు 7,440 కోట్లు ఇవ్వాలని కోరుతుంది. హైదరాబాద్ లో సమీకృత మురికినీటి మాస్టర్ ప్లాన్ కు, వరంగల్లో భూగర్భం మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి నిధులివ్వాలని అడుగుతోంది. ఆయా అంశాలపై ఎంపీల సమావేశంలో చర్చించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. అయితే అఖిలపక్ష సమావేశానికి రాలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆహ్వానం ఆలస్యంగా అందడంతో పార్టీలో అంతర్గతంగా చర్చించేందుకు సమయం లభించలేదన్నారు. దానితో పాటు వేరే కార్యక్రమాలు ఉండడంతో సమావేశానికి రాలేనని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ, ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. రైట్, కాసేపట్లో హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఈ అఖిలపక్ష సమావేశానికి ఏ పార్టీల ఎంపీలు హాజరు కానున్నారు, ఏంటి అప్డేట్స్? శంకరి, మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ప్రజాభవన్లో ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతుంది. వాస్తవానికి భట్టి విక్రమార్కనే స్వయంగా అన్ని పార్టీల ఎంపీలకు కాల్ చేసి సమావేశానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి కోరారు. సో దీనిపైన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఆయన స్వయంగా ఫోన్ చేశారు. అంతేకాకుండా బండి సంజయ్ కూడా స్వయంగా ఫోన్ చేసి ఈ సమావేశానికి రావాలని విజ్ఞప్తి చేశారు. దాంతోపాటుగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, ఆహ్వానం పంపారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రం పైన ఒత్తిడి పెంచడం కోసము, అవసరమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేయడం కోసము, ఇటు పార్లమెంటులో లేవనెత్తాల్సినటువంటి అంశాలపైన చర్చించడం కోసము ఈ సమావేశానికి రావాల్సిందిగా డిప్యూటీ సీఎం ఆహ్వానాన్ని పంపించారు. కానీ ఈ సమావేశానికి రాలేమని చెప్పి, కేసీఆర్ అవసరం లేదని చెప్పారని చెప్పి రాలేమని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎంపీలు ప్రకటించారు. సో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎంపీలు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని స్పష్టమైంది. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ప్రధానంగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఈ సమావేశానికి రాలేము, లేటుగా తమకి సమాచారం అందింది, పార్టీలో అంతర్గత చర్చించుకొని హాజరు కావాల్సి ఉంది, కానీ అంతర్గతంగా చర్చించుకోవడం కోసము సమయం లేనందున తాము కూడా ఈ సమావేశానికి హాజరు కాలేము, కానీ రాష్ట్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామనేటువంటి మాటని వారు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశాలు కల్పించడం లేదు. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్కు 4 ఎంపీలు రాజ్యసభ నుంచి ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి 2 కేంద్ర మంత్రులతో సహా మొత్తం 8 మంది ఎంపీలు రాష్ట్రం నుంచి ఉన్నారు. వీరెవరూ కూడా హాజరు
కావడం లేదనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది. ఇక కేవలము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది లోక్సభ ఎంపీలు, లోక్సభ సభ్యులు, అదేవిధంగా 2 రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 10 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వాస్తవానికి రాష్ట్రానికి ఎప్పటి నుంచో వివిధ అంశాల్లో సహకారం కావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని చేస్తూ ఉన్నది. మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు ఇటు మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ అవతల రేడియల్ రోడ్ల, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణాలకి కావచ్చు, అదేవిధంగా మెట్రో రెండో దశ విస్తరణ పనులకు సంబంధించి కావచ్చు, ఈ విధంగా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకు 1,60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విజ్ఞాపనల్ని కేంద్ర ప్రభుత్వానికి చేసి ఉంది. దీంతో పాటుగా వాస్తవానికి కేంద్రము తెలంగాణ పట్ల, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతుందనేటువంటి ఆ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి నుంచి చేస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రూపాయి కేంద్రానికి పంపిస్తే కేవలం 4 రూపాయలని మాత్రమే, ఆ రూపాయి పంపిస్తే 40 పైసలని మాత్రమే తెలంగాణకి తిరిగి ఇస్తుంది. పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి వస్తున్నది మాత్రము తక్కువగా ఉంటుంది. వివిధ ప్రాజెక్టుల కోసం పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని చెప్పి ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ప్రాజెక్టులుగా చేపట్టి ఇటు మెట్రో విస్తరించాలని చెప్పి కోరుతున్నప్పటికీ దానికి సహకరించడం లేదు. RRR విస్తరణ కోసం దక్షిణ ఉత్తర భాగాలని PPP మోడ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించాలని చెప్పినప్పటికీ ఇంకా దానిపైన అడుగులు ముందుకు పడడం లేదు. సో ఇంకా చాలా విషయాల్లో కూడా కేంద్రము రాష్ట్రం పట్ల, రాష్ట్రానికి వచ్చేటువంటి నిధుల పట్ల కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. సో ఆ విషయంలో కేంద్రం పైన ఒత్తిడి పెంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులని సమకూర్చుకోవాలి, సాధించుకోవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు అయితే ఈ సమావేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ, రాజ్యసభ సభ్యులు మాత్రమే హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే 10వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల కోసము పునర్విభజన చట్టంలో కూడా అనేక హామీలు ఇచ్చారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు. వాటిని కూడా ఎక్కడా పట్టించుకోవడం లేదు. సో వీటన్నింటి సాధన కోసం లోక్సభలో లేవనెత్తాల్సినటువంటి అంశాలపైన ఈ రోజు ఒక కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు ఈ సమావేశంలో. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.